హలో స్టూడెంట్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే రీసెంట్గా చట్టసభల్లో 33% మహిళలకి రిజర్వేషన్స్ కల్పించేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి బిల్లుకి పార్లమెంట్లో ఆమోదం అన్నటువంటిది లభించలేదు. మరి ఆ నేపథ్యంలో మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. సో అందులో మాట్లాడినటువంటి మాటలకి గాను ఆయన మీద ఒక ప్రివిలేజ్ నోటీస్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. సో అసలు ప్రివిలేజ్ నోటీస్ అంటే ఏంటి, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, వాటన్నిటికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంటెక్స్ట్లో దీని గురించి మనం చదువుకుంటూ ఉన్నాము అంటే, ఇదిగో ఇందాక అనుకున్నామా, రీసెంట్గా 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెట్టినప్పుడు, అంటే చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్స్ కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి బిల్లు. సో ఇది వీగిపోయింది. ఆ నేపథ్యంలో ప్రధాని ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అందులో ఇలా ఓటు వేయకపోవటం వల్ల ఇలాంటి కొన్ని అపోజిషన్కి వ్యతిరేకంగా మాటలు మాట్లాడారు అన్నటువంటి ఉద్దేశంతో మా యొక్క ప్రివిలేజెస్ అన్నటువంటివి దెబ్బతిన్నాయి అన్నట్టుగా ఒక ఎంపీ ఈయన మీద ఒక ప్రివిలేజ్ నోటీస్ అన్నటువంటిది ఇక్కడ తీసుకురావటం జరిగింది. సో ప్రివిలేజ్ నోటీస్ని మూవ్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ప్రివిలేజ్ నోటీస్ అంటే ఏంటి? సో ఒకసారి ఇక్కడ చూడండి, ప్రివిలేజ్ నోటీస్ అంటే ఒక ఫార్మల్ నోటీస్. ఇది దేనికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు అంటే చూడండి, ఇష్యూ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అంటే వాళ్ళకు అనుకుంటూ కొన్ని మినహాయింపులు అన్నటువంటివి ఉంటాయన్నమాట పార్లమెంట్లో. కానీ ఆ మినహాయింపులకి ఏదైనా ఇబ్బందులు తలెత్తినా, లేదంటే కంటెంప్ట్ ఆఫ్ హౌస్ అన్నటువంటిది, అంటే హౌస్ ధిక్కరణ అన్నటువంటిది చేపట్టిన ఆ టైంలో మెంబర్కి అగెనెస్ట్గా పార్లమెంట్లో ఈ యొక్క ప్రివిలేజ్ నోటీస్ అన్నటువంటిది జారీ చేయవచ్చు. సో ఇక్కడ గమనించాలి, జనరల్గా ఏంటి అంటే ఆ పార్లమెంట్లో ఉండేటటువంటి మెంబర్స్, పార్లమెంట్ అనే కాదు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉండేటటువంటి మెంబర్స్ కంటూ కొన్ని రైట్స్ అన్నటువంటివి ఉంటాయి. సో ఆ రైట్స్ అన్నటువంటివి వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఏర్పడినా, లేదా ఆ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏదైనా వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చినా, అలాంటి నేపథ్యంలో ఈ నోటీస్ అన్నటువంటిది జారీ చేయొచ్చు. సో డిగ్నిటీ ఆఫ్ పార్లమెంట్, దాని యొక్క మెంబర్స్, వీటిని కాపాడే రకంగా ఉండాలి. సో అలా కాపాడకుండా దానికి వ్యతిరేకంగా చేసే ప్రతి చర్యకి కూడా ఈ ప్రివిలేజ్ నోటీస్ అన్నటువంటిది జారీ చేయవచ్చు. సో ఈ నోటీస్ని మెంబర్స్కి అగెనెస్ట్గా మూవ్ చేయొచ్చు, మినిస్టర్స్, ఈవెన్ నాన్ మెంబర్స్కి అగెనెస్ట్గా కూడా ఈ యొక్క ప్రివిలేజ్ నోటీస్ అన్నటువంటిది జారీ చేయవచ్చు. ఇది గమనించాలి, ఎగ్జామ్లో మనకు కన్ఫ్యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ ప్రివిలేజ్ నోటీస్ అన్నటువంటిది ఎలా జారీ చేస్తారు, దీని యొక్క రూల్స్ అండ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అన్నటువంటిది చూస్తే, లోక్సభలో ప్రివిలేజ్ నోటీస్ అన్నటువంటిది రూల్ 222 ప్రకారం, అదే రాజ్యసభలో అయితే రూల్ 187 ప్రకారం గవర్న్ చేయటం జరుగుతుంది. సో ఇటు స్పీకర్, లేదనుకుంటే ఇటు వచ్చేసరికి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ దీనికి సంబంధించి ఈ ఏదైతే ప్రివిలేజ్ నోటీస్ అన్నటువంటిది ఉందో దీన్ని అడ్మిట్ చేయొచ్చా లేదా రిజెక్ట్ చేయొచ్చా అన్నటువంటిది వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఒకవేళ నోటీస్ అన్నటువంటిది అడ్మిట్ చేస్తే, అప్పుడు ఏ మెంబర్కి అగెనెస్ట్గా దీన్ని అడ్మిట్ చేశారో ఆ మెంబర్కి లీవ్ అన్నటువంటిది ఇస్తారనమాట. సో ఆ లీవ్ ఎప్పుడు అబ్జెక్షన్స్ అన్నటువంటివి లేనప్పుడు, లేదంటే అట్లీస్ట్ 25 మెంబర్స్ దానికి సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు అతనికి లీవ్ ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత పార్లమెంట్లో ఇది డిస్కషన్కి వస్తుంది. సో అప్పుడు డిస్కషన్ అన్నా చేయొచ్చు, లేదంటే కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్కి అయినా కూడా దీన్ని పంపించవచ్చు. అంటే కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్కి వెళ్ళినప్పుడు నిజంగానే ఇందులో ఆ పార్లమెంటరీ ప్రివిలేజెస్కి ఏదైనా ధిక్కరణ అన్నటువంటి జరిగిందా లేదా అన్నటువంటిది ఈ కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ అన్నటువంటిది నిర్ణయిస్తుంది అనమాట. మరి ఈ కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్లో ఎంతమంది ఉంటారు, ఎవరు వీళ్ళని ఇందులోకి తీసుకురావటం జరుగుతుంది? సో చూడండి, ఇక్కడ కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్, ఇందులో సెమీ జ్యుడిషియల్ ఫంక్షన్ అన్నటువంటిది ఉంటుంది దానికి. అయితే లోక్సభలోకి వచ్చేసరికి 15 మెంబర్స్, అదే రాజ్యసభలోకి వచ్చేసరికి 10 మెంబర్స్ ఈ యొక్క కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్లో ఉంటారు. మరి వీళ్ళని ఎవరు అందులోకి, అంటే కమిటీలోకి ఎవరు జాయిన్ చేస్తారో అధికారం ఎవరికి ఉంటుంది అంటే చూడండి, లోక్సభకు వచ్చేసరికి స్పీకర్కి అధికారం ఉంటుంది, స్పీకర్ నామినేట్ చేస్తారు. అదే రాజ్యసభలో అయితే చైర్మన్ నామినేట్ చేయటం జరుగుతుంది. సో ఇది ఇన్వెస్టిగేట్ చేస్తుంది అనమాట, నిజంగానే ఇక్కడ ధిక్కరణ అన్నటువంటి జరిగిందా లేదా అన్నటువంటిది ఈ కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ అన్నటువంటిది చూస్తుంది. సో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కూడా ఇస్తారనమాట, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేందుకు. దాని తర్వాత ఈ కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ అన్నటువంటిది ఏం జరిగింది అన్నటువంటిది డిసైడ్ అయ్యి మనకి పార్లమెంట్కి చెప్తుంది అనమాట. అది జరిగేటటువంటి ప్రాసెస్. అయితే పార్లమెంటరీ ప్రివిలేజెస్
ఈ కాన్సెప్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మన యొక్క పార్లమెంట్కి సంబంధించి ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళకంటూ కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే వాళ్ళు ఫ్రీగా మూవ్ అయ్యేందుకు, డెసిషన్స్ ఇండిపెండెంట్గా తీసుకునేందుకు అని చెప్పేసి వాళ్ళకంటూ కొన్ని మినహాయింపులు ఇవ్వటం జరుగుతుందన్నమాట. వాటినే పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటాం. సో ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో ఉండేటటువంటి మెంబర్స్కి కూడా ఈ ప్రివిలేజెస్ అన్నటువంటివి వర్తిస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇండిపెండెంట్ అండ్ ఎఫెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ లెజిస్లేచర్ని మెయింటైన్ చేయడానికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే కాదు, అటార్నీ జనరల్కి కూడా ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అన్నటువంటి వర్తిస్తాయి. బట్ మినహాయింపు అన్నటువంటిది ఉంది. ఎవరికి? ప్రెసిడెంట్కి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అన్నటువంటి వర్తించట్లేదు. బట్ ఆర్టికల్ 361 కింద కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ అన్నటువంటివి ప్రెసిడెంట్కి ఉంటాయి. అంతే తప్ప పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇక్కడ ప్రెసిడెంట్కి వర్తించట్లేదు. తో మనకి పార్లమెంట్ అంటే ఏంటి? ఇటు లోక్సభ, రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. బట్ ఇక్కడ ప్రెసిడెంట్కి కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజెస్ అన్నటువంటివి ఉంటాయి, కానీ అలాగే ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అన్నటువంటివి ఉండవు. ఇది గమనించాలి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతామన్నమాట. సో అది గుర్తుంచుకోవాలి. మరి టైప్స్ ఆఫ్ ప్రివిలేజెస్ ఏంటి? జనరల్గా మెయిన్గా 2 టైప్స్. ఒకటి కలెక్టివ్ ప్రివిలేజెస్, అంటే ఏంటి? మొత్తం హౌస్ మొత్తానికి కూడా. రెండవది వచ్చేసరికి ఇండివిజువల్ ప్రివిలేజెస్, అంటే ఏంటి? ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఆ ప్రివిలేజెస్ అన్నటువంటి ఉంటాయి. సో ఇక్కడ కలెక్టివ్ ప్రివిలేజెస్ అంటే ఏంటి? ఇంటర్నల్ ప్రొసీడింగ్స్ కావచ్చు, లేదా కంటెంప్ట్ ఆఫ్ హౌస్కి సంబంధించి కావచ్చు, లేదా స్ట్రేంజర్స్ ఈ ప్రొసీడింగ్స్లో పాల్గొనడానికి సంబంధించి ఎక్స్క్లూడ్ చేయడానికి సంబంధించి కావచ్చు. సో అవన్నీ కలెక్టివ్ ప్రివిలేజెస్ కిందికి వస్తాయి. మరి ఇండివిజువల్ ప్రివిలేజెస్ అంటే ఏంటి? పార్లమెంట్లో ఫ్రీగా మాట్లాడడానికి సంబంధించి కావచ్చు, ఫ్రీగా ఓటు వేయటానికి సంబంధించి కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించి స్పెసిఫైడ్ పీరియడ్ అన్నటువంటిది సివిల్ కేసెస్కి సంబంధించి అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇవ్వటం కావచ్చు. అంటే ఏంటి? పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు సివిల్ కేసెస్లో వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఆ సెషన్ అయిపోయేంత వరకు. సో అలాగా పర్టికులర్ పీరియడ్ అన్నటువంటిది వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ ఇండివిజువల్ ప్రివిలేజెస్ కిందికి వస్తాయన్నమాట. మరి మనం చూసుకుంటే ఇప్పుడు చూడండి, కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి పార్లమెంటరీ ప్రివిలేజెస్కి అంటే, పార్లమెంట్కి వచ్చేసరికి ఆర్టికల్ 105 కింద ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అన్నటువంటి వర్తిస్తాయి. అదే ఆర్టికల్ 194 కింద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఈ యొక్క ప్రివిలేజెస్ అన్నటువంటి ఉంటాయి. ఇది మనం గమనించాల్సిన విషయం. అలాగే చూడండి, ఆర్టికల్ 122 మరియు 212 ఇవి రెండు ఏం చేస్తాయి అంటే, కోర్ట్స్ అన్నటువంటివి ఈ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా వాటిని స్టాప్ చేయటం జరుగుతుంది. సో పార్లమెంట్లో అయితే 122, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో అయితే 212 ఆర్టికల్స్ ప్రకారం ఇక్కడ కోర్ట్స్ అన్నటువంటి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లోకి పాల్గొనటం, దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వటం అన్నటువంటిది చేయవు. ఇది మనం గమనించాలి. సో ఒక్కసారి ఇక్కడ చూడండి డిఫరెన్స్. ఇండివిజువల్ మెంబర్స్కి రైట్స్ ఇమ్యూనిటీస్ ఉంటాయి, అలాగే కలెక్టివ్ రైట్స్ ఇమ్యూనిటీస్ అన్నటువంటివి ఉంటాయి. సో ఇండివిజువల్ రైట్స్ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నటువంటిది. అలాగే మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్ ఫ్రమ్ సివిల్ యాక్షన్స్, అంటే ఏవైనా సివిల్ ప్రొసీడింగ్స్ అన్నటువంటి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, పార్లమెంట్ సెషన్లో ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయకపోవటం లాంటి ఇమ్యూనిటీస్ వాళ్ళకు ఉంటాయి. అలాగే జ్యూరీ డ్యూటీ నుంచి ఎగ్జంప్షన్ అన్నటువంటిది ఉంటుంది. అంటే జనరల్గా ఈ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు వాళ్ళు జ్యూరీ చేయకుండా, అలాంటి ఏ అవసరం అన్నటువంటిది లేకుండా వాళ్ళకి ఎగ్జంప్షన్ అన్నటువంటిది ఇవ్వటం. అలాగే ఇక్కడ కోర్టులో విట్నెస్ లాగా వెళ్ళటానికి కావాల్సి కూడా వీళ్ళకి ఎగ్జంప్షన్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అన్నటువంటివి జరుగుతున్నప్పుడు. అలాగే ఫ్రీడమ్ ఫ్రమ్ అబ్స్ట్రక్షన్, ఇంటర్ఫియరెన్స్, ఇంటిమిడేషన్ ఇలాంటివి ఏవి కూడా ఉండకుండా పార్లమెంట్లో వీళ్ళు స్వేచ్ఛగా మాట్లాడేటటువంటి హక్కుని ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అన్నటువంటివి కల్పిస్తాయి. మరి అలాగే కలెక్టివ్ రైట్స్, ఇందులో కూడా ఏంటి అంటే కంటెంప్ట్ ఆఫ్ హౌస్ అన్నటువంటిది రాకుండా, ప్రివిలేజ్ బ్రీచ్ అన్నటువంటిది రాకుండా, మెంబర్స్ మిస్కాండక్ట్ చేయకుండా ఇవి నివారించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇంటర్నల్ అఫైర్స్ని మేనేజ్ చేసుకోవటానికి, ఆ డిబేట్స్, అజెండాస్ వాటన్నింటికి సంబంధించి, అలాగే అటెండెన్స్ మరియు సర్వీస్కి సంబంధించి మెయింటైన్ చేయడానికి, ఎంక్వైరీస్, డిమాండ్ పేపర్స్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ చేయడానికి, విట్నెస్ని అపీర్ అయ్యి అక్కడ వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ తీసుకోవటానికి, ఇలాంటి వాటన్నింటికి కూడా ఈ యొక్క కలెక్టివ్ రైట్స్ అన్నటువంటివి, కలెక్టివ్ ఇమ్యూనిటీస్ అన్నటువంటివి పార్లమెంటరీ మెంబర్స్కి ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ గమనించాలి, ఎప్పుడైనా మనకి పార్లమెంట్లో వాళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వటానికి, వాళ్ళు ఫ్రీగా ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవటానికి మనకి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అన్నటువంటివి ఉన్నాయి. బట్ ఆ పార్లమెంటరీ ప్రివిలేజెస్కి బ్రీచ్ ఏర్పడినప్పుడు వాళ్ళకి అగెనెస్ట్గా ఈ ప్రివిలేజ్ మోషన్ అన్నటువంటిది, ప్రివిలేజ్ నోటీస్ అన్నటువంటిది జారీ చేయవచ్చు. సో ఇది మనం గమనించాల్సిన విషయం. ఇది ఇవాల్టి ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.